సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మా ప్రియ లెక్కలేని స్తోత్రాలు స్తుతులు తెలియపరుస్తూ ఈరోజు ప్రభు దినముగా ఆత్మతో సత్యమతో ఆరాధించే అవకాశాన్ని మనకు అనుగ్రహించున్నాడు కనుక మరి కూడవలసిన స్థానిక సంఘ బిడ్డలందరికీ కూడా లైవ్లో ఆయా ప్రాంతాల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు. సహోదరి సహోదరులకి తాడిపూర్ క్రీస్తాంగం ద్వారా హృదయపూర్వకంగా తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని మన వాక్యంలోకి వెళ్ళడం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తాం. మమ్మల్ని ప్రేమించి ఉదయకాల సేవలో స్థానిక సంఘంలో ఆత్మతోనూ సత్యమతో మిమ్మల్ని ఆరాధించే అవకాశాన్ని మాకు అనుగ్రహించారు. ఇంకా రావాల్సిన వారిని త్వరగా నడిపించారు. వచ్చిన మేము మరి తండ్రి ఆరాధనలో 3వ భాగంగా వాక్యంలోకి వెళుతుండగా మీ పరిశుద్ధాత్మ సహాయములు సహకరణ మా అందరికి అందించండి. మరి చెప్పిన మాటలు మేము గ్రహించి ఆత్మీయంగా వాక్యంలో బలపరచబడడానికి మీ కృప మీ కాపుదల భద్రత మా అందరికి ప్రసాదించమని, మరి అనేకమైన విషయాలు నేర్చుకొని అసత్యాన్ని అబద్ధాలు మేము విడిచిపెట్టి యథార్థంగా వాక్యానుసారంగా నడుచుకుంటూ మీ నామాన్ని కనపరచగలిగిన ధన్యత భాగ్యం మా అందరికి అనుగ్రహించగలరని, విలుచున్న మా అందరికి విడిచేవులను మీ వాక్యాన్ని పరిశోధన చేయగలిగిన హృదయాలు భద్రపరుచుకునే తండ్రి శ్రద్ధాభక్తులు మా అందరికి ప్రసాదించగలరని, అబద్ధాన్ని అసత్యాన్ని దూరం వచ్చని దుష్టుల ఆలోచనలకు మమ్మల్ని దూరపరచమని, సర్వదా మీ నామానికి మహిమార్థంగా మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడుగుచున్నాము మా తండ్రి. ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాం. చెప్పే ప్రతి మాట కూడా మనం విన్నట్లయితే మనకు ఆ మాటలు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. మనం నేర్చుకోవడం అనేది జరిగింది. కృపాధారమును ఇశ్రాయేలు ఏం చేశారు? కృపాధారమును ఇశ్రాయేలు ఏం చేశారు? నిరాకరించారు. యోన గ్రంథం 2వ అధ్యాయం. యోన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. ఆ మాటలో మనం పరిశోధన చేద్దాం. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు అంటే ఎవరైతే సృష్టికర్త అయిన యెహోవాను విడిచిపెట్టి విగ్రహాల వైపు దేవతల వైపు తిరిగారు ఆ ఇశ్రాయేలుతో మాట్లాడతారు. వ్యర్థమైన వాళ్ళు ఏవి? విగ్రహం అనేది వ్యర్థమైనదంట. వ్యర్థమైన అసత్యమైన వ్యర్థ విగ్రహములందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును నిరాకరించుతురు. మీకు అర్థమవుతా? విసర్జింతురు. ఏం చేస్తారట? విసర్జించారట. ఎవరని? కృపాధారంగా ఉన్న ప్రభువులు. ఒకసారి మనం యెహోషువ గ్రంథంలో కూడా వెళ్ళినట్లయితే అక్కడ ఒక మాట కనబడుతుంది. చూడండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ ఆ మాటలో తెలియపరుస్తున్నాడు. చూడండి. 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల. ఎవరికంట కీడని తోస్తాం? ఎవరికి కీడని తోస్తుందట? ఇశ్రాయేలీయులకి. ఎవరిని సేవించడం? యెహోవాను సేవించడం. అసలు ధర్మశాస్త్రం అంతా ఇశ్రాయేలుతో చెప్పింది ఎవరిని సేవించమని? అమ్మా, ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం అంతా చెప్పింది ఎవరిని సేవించమని? యెహోవాను సేవించమని. కానీ ఇశ్రాయేలు యోర్దాను దగ్గరికి వచ్చేటప్పటికి ఆఖరికి ఏ పరిస్థితికి వెళ్ళిపోయారట? యెహోవాను సేవించడమే కీడు అనుకున్నారట. మీకేనా అర్థమవుతుందా? యెహోషువ చెప్తున్నాడు ఆ మాటలు. చూడండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడను తోచిన ఎడల. మీరు ఎవరిని సేవిస్తురో అంటే నిర్ణయం ఇచ్చేస్తున్నాడు. చూడండి. వాళ్ళ మనసులను బట్టి మీరు ఎవరిని సేవింతురో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో. మీకేనా? పితరులు ఎవరు సేవించారట?
వ్యర్థ దేవతలను. అవునే కదా అమ్మా? ఎవరి పితరులో? ఇశ్రాయేలు పితరులు, పెద్ద తరం. గతించిన వారు ఎవరిని సేవించారట? అక్కడ చెప్పు చూడండి. మీ పితరులో సేవించిన దేవతలను సేవించుదురో. ఇందాకేమన్నాడు? యోన గ్రంథంలో ఏమన్నాడు? వ్యర్థ దేవతలు అన్నాడు. అంతేనా అమ్మా? ఎలా అర్థమవుతుందా? డిస్టర్బ్ కావాలా? మనసు ఎక్కువ పెట్టాలి అమ్మా. మన మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించాలంటే మన మనసులో ఆలోచనలు ఎక్కడ ఉంటాయి? గుమ్మం దాటి వెళ్ళకూడదు. ఇక అర్థమవుతుందా? నేర్చుకోవాలండి. మీరు దైవం దగ్గరికి వచ్చేటప్పుడు మీరు నేర్చుకోవాలి. నేను మీ ఒక్క చూసి నేను వాక్యం చెప్తాను, నాకు రోడ్డు కనపడదు. మేము వదిలేసి రోడ్డు ఒక చూస్తే మైండ్ డైవర్ట్ అయిపోతుంది. కాబట్టి మనం మనసు దేవుని మీద నిమగ్నం చేయాలి. వెనక్కి తిరిగి చూస్తారా ఒక్కోసారి? ఎందుకు అర్థం కాదు. ఇక అర్థమవుతా? వెనక్కి తిరిగి చూడటం అంటే ఎప్పుడైతే మనం మనసు ఎక్కడ పెట్టలేదో అంతా కనపడుతుంది. మనసు ఇక్కడ ఎప్పుడైతే పెట్టామో బయటికి విడిచిపెట్టాలి. మనం దైవం ముందు ఉన్నామని మర్చిపోకూడదు సుమా. మీరు వచ్చింది మనుషుడి దగ్గరికి కాదు, మనం వచ్చింది దేవుని దగ్గరికి. మనసు ఇక్కడ పెడితేనే అర్థమవుతుంది. ఇశ్రాయేలు ఆ మనసు పెట్టకే లోకంలో ప్రతి ఏదైనా దేవుడు అని కూడా ఆరాధనకు పోయేది. పాయింట్ అర్థమవుతుందా? ఇశ్రాయేలు యెహోవాని విడిచిపెట్టి విగ్రహాల వైపు ఎలా తిరిగారు? మనసు డైవర్ట్. అదినే మొన్న ఆదివారం మీకు చెప్పినప్పుడు కూడా సమూయేలు గ్రంథంలో చెప్పాడు, మీ పూర్ణ హృదయంతో యెహోవాని సేవించడానికి మీరు తిరిగి మలుకోండి. మనసు ఇవ్వనప్పుడు మనుషులుగా మనం ఇక్కడ కూర్చోవడం ప్రయోజనం ఉండదండి. దైవం దగ్గర మనసు ఉండాలి మనందరికి. అర్థమవుతుందా? మనసులు ఇక్కడ ఉండాలి. మనసు ఉంటేనే దేవుని మీద మనం అనుకోగలం. మనసు ఎక్కడ ఉంది, మనిషి ఎక్కడ ఉన్నామనుకో పూర్తిగా దైవాన్ని మనం గౌరవించిన వాడము కాలేము. ప్రభుత్వం మీరు ఆలోచించండి. అలా పెట్టకపోవడం వల్లే వచ్చింది ఇశ్రాయేలుకి. ఇవాళ ఆ మనసు కూడా వాక్యం మీద పెట్టకే ఇవాళ ఏ సంఘంలో అయితే ఏముందన్న పరిస్థితికి వచ్చాం. ఇశ్రాయేలు ఏదైనా దేవుడు అనుకునే పరిస్థితికి ఎలా వచ్చారో ఇవాళ ఒక్కడగా ఉండగలిగిన సంఘమై ఉన్న ఇవాళ క్రైస్తవులు విభేద భిన్నాలుగా విడిపోయారు. కారణం ఏంటనుకున్నారు? మనసు పెట్టక వాక్యం మీద. ఏదైనా ఒకటే అనుకోవడం వల్ల ఏదైనా ఒకటే ఎలా అవుతుంది? ఏ దేవుడైనా ఒకటే అవుతాడు అన్నప్పుడు దేవుడు ఒకటి కానప్పుడు సంఘం ఒకటే ఎలా అయింది? బైబిల్ చెప్తున్న క్రొత్త నిబంధన సంఘం ఒకటే. ఆ సంఘంలో నువ్వు నేను ఉన్నావు లేదో నెతుక్కోవాలి. నీకు నచ్చింది కాదని ఏదో పేరు పెట్టేసుకుని అది వాక్యానుసారమైందంటే కుదరదు. చెప్తున్నాడు సంఘానికి క్రీస్తు శిరసని. ఆ క్రీస్తును నువ్వు అంగీకరించిన వాళ్ళకి నువ్వు వెళ్ళే సంఘానికి శిరస్సు ఉండాలి. అక్కడ అన్ని నామముల కంటే పైనామం అన్నాడా లేదా? ప్రతి నామము కంటేనే పైనామములకు పైగా ఆయన ఏం చేయలేడు అన్నాడు. తండ్రి దేవుడు హెచ్చించాడట. అవునే కదా? ఫిలిప్పీ పత్రిక మనకి చెప్పింది అదే కదా. అన్ని నామముల కంటే పైనామం అంట క్రీస్తు ప్రభువు నామం. అటువంటి గొప్ప నామాన్ని ఇవ్వాలా ఏదైతే ఏముందండి అన్న పరిస్థితికి వాళ్ళ క్రైస్తవుడు సమాధానం లేకుండా బ్రతుకుతాడు. మనం అర్థం చేసుకోవాలి. కారణం ఏంటి తెలుసు? మనసు ఇవ్వకపోవడం. అందుకని ఇక్కడ చెప్తున్నాడు చూడండి, యెహోవాను సేవించుడా మీ దృష్టికి కీడలతో వచ్చిన మీరు ఎవరిని సేవింతురో చెప్తున్నాడు చూడండి. నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో. మరొక మాట చెప్తున్నాడు చూడండి, అమోరీయుల దేశమున మీరు సేవించుచున్నారే, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించుదురో నేడు మీరు కోరుకొనుడి. ఏం చేయమంటున్నాడు? చాయిస్ ఇస్తున్నాడు. మీ పితరులు ఆరాధించిన దేవతలను ఆరాధిస్తారో లేదంటే అమోరీయుల దేశమని మీరు నివసించారే అప్పుడు మీరు సేవించారు కదా దేవతలను, ఆ దేవతలను సేవిస్తారో కోరుకోండి అని చెప్తాడు. ఎవరికి ఇస్తున్నాడు చాయిస్? అమ్మా ఎవరికి ఇస్తున్నాడు? ఇశ్రాయేలుడికి. అంటే ఇశ్రాయేలు అందరూ దేవతల వైపు తప్ప దేవుని వైపు చూడలేదు, సృష్టికర్త వైపు చూడలేదండి. ఎవరో ఇశ్రాయేలు సృష్టికర్త వైపు చూడలేదండి. ఎవరి వైపు చూశారు? దేవతల వైపు చూశారు. అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరత మనందరి మీద ఉంది.
కాబట్టి ప్రేమతో డిస్టర్బ్ చేయగలం కూర్చొచ్చి మనం అర్థం చేసుకోవాలి. అంటే మనసంతా ఎక్కడ పెట్టాలి? పైన అర్థమవుతుందా? అదే చెప్తున్నాడు. మీరు దేవతల వైపు తిరుగుతారా, దేవుని వైపు తిరుగుతారా? ఇశ్రాయేలుకి ఆ ఆప్షన్ ఇచ్చి యెహోషువ ఏ ఆప్షన్ తీసుకున్నాడో చూడండి. అక్కడ అమోరియా దేశములు మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించుదురో నేడు మీరు కోరుకోండి. మీరు ఎవరిని సేవింప కోరుకొనిను? ఎవరో ఇశ్రాయేలుడు. మీరు ఎవరిని సేవింప కోరుకొనిను అవకాశం ఇస్తున్నాడు. మీరు ఎవరైనా సేవించాలనుకున్నారేమో మీ ఇష్టం. కోరుకొనినను చూడండి. నేను నా ఇంటి వారును, నా ఇంటి వారు యెహోషువ చెప్తున్నాడు. ఆయన ఆలోచన చెప్తున్నాడు. చూడండి. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమను. ఎవరిని సేవిస్తామన్నాడు? యెహోవానే సేవిస్తాం. ఆ యెహోవాని సేవించడం మీకు ఎలా ఉంది? అర్థమవుతుందా? ఆ యెహోవాని సేవించడం మీకు ఎలా ఉంది? కీడుగా ఉంది. ఆ యెహోవాని సేవించడం మీకు అడ్డంగా ఉంది. అవునా కదండి? కానీ ఇక్కడ ఇశ్రాయేలుతో చెప్తున్న మాట, మీరు ఎవరిని సేవించాలనుకున్నారో మీ ఇష్టం. ఎందుకంటే మరి ఎవరో హృదయాన్ని మార్చగలం అమ్మా, బోధించగలం, మీరు ఒప్పించగలమా? ఇప్పుడు మీరు అందరూ ఎక్కడ కూర్చున్నారు, అందరి మనసులో అక్కడ ఆగి ఉంటాయా? ఎక్కడికి వచ్చిన మన అందరిలో ఆలోచన ఒకటే ఉంటుందా? ఉండదు. రకరకాల ఆలోచనతో వచ్చి కూర్చుంటాం. మీరేం కోరుకుంటున్నారో నాకేం తెలుసు? పరిశుద్ధాత్మకి తెలుసు కనుక మనం బోధిస్తాం. వైనాత్మాట మన హృదయం ఒకసారి ఎరిగిన వాడు దేవుడు తప్ప కానీ మనుషులు కాదు. కాబట్టి యెహోషువ చెప్తున్నాడు, మీ ఇష్టం, కానీ నేను వారికి లోబడాలా, దైవానికి లోబడ్డాడు, ధర్మశాస్త్రాన్ని గౌరవించాడు యెహోషువ. నేను నా ఇంటి వారు యెహోవానే చేస్తాను. మేము విగ్రహాల వైపు తిరగం, వ్యర్థమైన దేవతలు మేము ఆరాధించం. నేను నా ఇంటి వారిని యెహోవాని సేవిస్తామన్నాడు. కానీ ఇశ్రాయేలు ఎమ్మటనే మనసు మార్చుకున్నారు. తెలుసా? ఇశ్రాయేలు ఎమ్మటనే మనసు మార్చుకున్నారు. ఒకసారి 16 వచ్చింది. అందుకు ప్రజలు ఎందుకు అమ్మా మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం అని చెప్పాడు. ఆయన ఇష్టం కూడా చెప్పాడు, నేను నా ఇంటి వారిని యెహోవాని సేవిస్తాను అని. అర్థగానే చెప్పండి అమ్మా, చెప్పాలి మీకు. యెహోషువ గ్రంథం 24:16 వచ్చి ఓకే చూడండి. అంటే కొంతమంది ఇంకా వెతుకుతున్నారని. 16 వచ్చిన అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి, పైన అర్థమన్నా యోన గ్రంథంలో ఏం చేశారు? కృపాధారములు విసర్జించారే లేదా? ఇక్కడ మళ్ళా మాట్లాడుతున్నారు చూడు. ఇప్పుడు ప్రజలే మాట్లాడుతున్నారు ఏమని? యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల చూడండి, మేము శాపగ్రస్తులు మగుదుముగాక. పైన అర్థమవుతుందా? అంటే దేవుని విడిచిపెట్టి, అంటే యెహోవా సృష్టికర్తను జీవము గల దేవుని విడిచిపెట్టి దేవతలను సేవించిన ఎడల, విగ్రహములను మేము పూజించిన ఎడల మేమేమైపోతాం? శాపగ్రస్తులు. ఇవాళ విగ్రహాన్ని సేవించిన వాడు శాపగ్రస్తుడు. ఎలాగో సంఘాన్ని విడిచిపెట్టిన వాడు శాపగ్రస్తుడండి. తెలుసా? యెహోవాని ఎరగకపోతే జీవం ఎలా లేదో, వాగ్దాన దేశంలో ప్రవేశం ఎలా లేదో, ఇవాళ వాగ్దాన పుత్రుడని యేసుక్రీస్తు సంఘాన్ని మనం ఎరగకపోతే, క్రీస్తు స్వరక్తనిచ్చిన సంఘాన్ని మనం గుర్తించకపోతే మనం శాపగ్రస్తులమండి. ఎందుకంటే ఇవాళ ఆ వాగ్దానం సంఘము ద్వారానే నెరవేరుతుంది. క్రొత్త నిబంధనలో తెలుసా? క్రొత్త నిబంధనలో ఆ సంఘము ద్వారానే ఆయన కృప నెరవేర్చబడుతుంది. చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం చూడండి ఆ మాటలో. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం తీసారా? 36వ అధ్యాయం 7వ వచనం. కీర్తన అమ్మా, కీర్తన గ్రంథం 36 అధ్యాయం 7వ వచనం. 36 అధ్యాయం 7వ వచనం. 36 అధ్యాయం 7వ వచనం. దేవా నీ కృప అమూల్యమైన లేదట కృప. ఆ కృపనే ఏం చేశారు? ఇశ్రాయేలు విసర్జించారు.
ఓకేనా? దేవా నీ కృప ఎంతో అమూల్యమైన, ఎంత అమూల్యమైనదో చెప్తున్నావు చూడండి. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారో, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారో అంటే కృప వలన ఏం దొరుకుతుంది మనకి? ఆశ్రయం. కృప వలన నరులకు ఏం దొరుకుతుంది తెలుసా? ఆశ్రయం. ఎవరి దగ్గర ఆశ్రయం? ఏమా, ఎవరి దగ్గర ఆశ్రయం దొరుకుతుందట? దేవుడి దగ్గర ఆశ్రయం దొరుకుతుంది. ఎవరికి? ఇశ్రాయేలు అందరికి. ఇవాళ నరులమైన మన అందరికి కూడా దేవుడి దగ్గర ఏం దొరుకుతుంది తెలుసా? ఆశ్రయం. ఇప్పుడు ఆశ్రయం దేవుని దగ్గర ఉంది. ఇప్పుడు ఆశ్రయం మనం పొందాలి అని అంటే అర్థమవుతుందా? ఆశ్రయం మనం కోరుకోవాలంటే ఏం చేయాలట? ఏం చేయాలట? ఆయన కృప వెంబడి మనం నడవాలి. మనం అర్థం చేసుకోవాలి. ఆ కృపాధారమును ఇశ్రాయేలు విసర్జించారు, కానీ ఇవాళ మనం అర్థం చేసుకోవాలి. ఆ కృపనే మనకు దొరికితే, ఆ కృపే మనకు అర్థమవుతే, ఆ కృప మనల్ని ఏం చేస్తుంది తెలుసా? అమ్మా, ఆయన దగ్గరికి నడిపిస్తున్నారు, ఆయన ఆశ్రమం దగ్గరికి నడిపిస్తున్నారు. అందుకే అక్కడ ఒక మాట చెప్పాడు చూడండి. నరులు నీ రెక్కల నీడలో ఆశ్రయించుచున్నారు, నీ మందిరము యొక్క, చూడండి, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి అంటే. సంతృప్తి ఎక్కడుంది? ఆయన మందిరంలో సంతృప్తి ఉంది, ఆయన మందిరంలో సమృద్ధి ఉంది. అంతేనా? సమృద్ధి ఉంది, సంతృప్తి ఉంది. ఎక్కడ? ఆయన మందిరం. ఇప్పుడు ఆయన మందిరం దగ్గరికి నడిపించేది ఏది? అమ్మా, ఆయన మందిరం దగ్గరికి నడిపించేది అది కృప. పైన అర్థమవుతుందా? ఆయన మందిరం దగ్గరికి మనల్ని నడిపించేది ఏది తెలుసా? కృప. కృప అంత అమూల్యమైనదండి కృప. ఇప్పుడు కృప వలన ఆయన మందిర నివాసం దగ్గరికి మనం చేరుతున్నాం, ఆశ్రయం పొందుతున్నాం. అంతే తప్పు కాదు. ఆయన ఆశ్రయంలో ఉన్నవాడికి సమృద్ధి ఉంది, సంతృప్తి ఉంది. లోకంలో ఉన్నవాడికి సమృద్ధి వచ్చేమో, పైన అర్థమవుతుందా? లోకంలో ఉన్నవాడికి సమృద్ధి వచ్చేమో, ఏమన్నా తెలుసా? సంతృప్తం. అందుకనే ఎంత ఇచ్చిన వాడిని గుర్తించడం లోకంలో ఉన్నవాడు. అవునా కదా? మనం చిన్న మేలుడు పొందగానే కృతజ్ఞత కూడి పెట్టుకుంటాం. ఎందుకని? దీన్ని పొందుకోవడానికి అర్హత ఎవరిచ్చారు? అవునా కదా? అది భక్తుడికి భక్తిహీనుడికి ఉన్న తేడా, క్రైస్తవుడికి క్రైస్తవ వేతలకు ఉన్న తేడా అదే. ఇవాళ మేలుడు పొందుకోవడం గొప్ప కాదండి, పొందుకున్న మేలుకు కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత స్తుతులతో ఆయన దగ్గరికి రావాలి. అదండి మనం అందరికీ కృతజ్ఞత చెప్తాం. అవునంటారు కాదండి? ఇప్పుడు మనం ఏదైనా మేలు చేసామనుకో కృతజ్ఞతలు అన్నాను. కొంతమంది దాన్ని ఎలా పలుకుతారు? థ్యాంక్స్ అన్నాడు. థ్యాంక్స్ అంటే ఏంటి? కృతజ్ఞత. అవునే కదా? మరి దేవుడికి చెప్పే థ్యాంక్స్ అయితే మానవుడికి చెప్పినట్టుగానే చెప్తామా? కృతజ్ఞత స్తుతులు చెప్పాలి. అంటే అర్థమేంటి తెలుసా? కృతజ్ఞత కూడికెట్టి ఆయన స్తుతించి ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. అది భక్తులు ఉన్నది. అది కృతజ్ఞత అర్పణలో కృతజ్ఞత స్తుతులు అని చెప్తున్నాడు గ్రంథంలో. మనం దేవుడికి ప్రత్యేకంగా ఉండాలండి. ప్రత్యేకంగా ఆయనకి కనబడాలి మన భక్తులు, మనం చేసిన కార్యాలు. ఇప్పుడు సమృద్ధి సంతృప్తి ఎక్కడ దొరుకుతుంది తెలుసా? ఆయన సన్నిధిలో దొరుకుతుంది. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. 42వ కీర్తన గ్రంథం, 42వ కీర్తన, మొదటి వచనం. దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు. ఇప్పుడు సమృద్ధి కావాలన్నా, సంతృప్తి పొందాలన్నా దుప్పి నీటి వాగుల కొరకు ఎడారులు ఎలాగైతే ఎదురు చూస్తుందో, ఆశపడుతుందో, ఒక భక్తుడి యొక్క ప్రాణం కూడా దేవుని సన్నిధిని పొందడం కొరకు కూడా అలాగే ఉండాలట. తెలుసా? మన ప్రాణం దేవుని కొరకు ఎదురు చూడాలట. ఎలా అర్థమవుతుంది? అందుకని ఒక మాట చెప్పాడు. ఏమని? దేవా నీ కృప ఎంతో, నరులు
నీ రెక్కల నీడను. ఇప్పుడు ఆశ్రయం ఆయన దగ్గర పొందాలంటే ఆశ కలిగి ఉండాలి కదా. ఆశ కలిగిన ప్రాణాన్ని ఏం చేస్తానంటున్నాడు? ఇప్పుడు ఆయన సన్నిధిలో ఉండాలన్న ఆశ ఉంటే ఆయన తృప్తిపడతాడు. అంతేనంటారా? ఇలా ఆదివారం బిర్యానీ తినాలన్న ఆశ ఉంటే ఏం చేస్తాం? వండిస్తాం. ఆవిడకి నీరసంగా ఉంటే వండిన కాడికి వండి తెచ్చుకో. ఆశ ఉంది కాబట్టి ఏం చేసుకుంటున్నాం మనం? అది మీరు అందరం బిర్యానీ తినమని కాదు, అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఆశ దేని మీద ఉందో దాన్ని నెరవేర్చుకునే దాకా మనం వదులుతామా? అది తీరేదాకా మనం ఆగుతామా? ఆగం. ఇప్పుడు పిల్లలకు ఉంటుంది, ఈ ప్యాకెట్ ఎప్పుడో ఓపెన్ చేసి పెట్టేస్తారని ఉంటుంది వాళ్ళకి, మనకి దాని మీద మైండ్ ఉండదు. అవునంటారా కాదంటారా? ఎందుకని? ఆశ. కాబట్టి ఒకటే మనం తెలుసుకోవాలండి, ఆశ దైవం కొరకు మన అందరి మీద ఉండాలి. అందుకే నా మాట చెప్తున్నాడు చూడండి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఏమవుతుందంట? ఆశపడుతున్నదంట, తృష్ణగొనుచున్నది. జీవము గల, అది జీవం లేని దేవుని కొరకు కాదు. పైన అర్థమవుతుందా? ఇందాకడ దాకా ఇశ్రాయేలుడు దేని కొరకు ఆశపడ్డారు? దేని మీద పెట్టుకున్నారు వారు ఆశ? జీవం లేని వాటి కొరకు. అవునా కదా? వ్యర్థమైన విగ్రహాల వైపే కదా తిరిగారు. కానీ ఇక్కడ చెప్తున్నాడు, కోరాహ కుమారులు అంటున్నారు ఏమని? జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఏది? ఏది? ప్రాణం తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి. ఆ మాటలు చూడండి, దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు. మనకుంటుందా? మనకుంటుందా? ఆయన సన్నిధికి రావాలని, ఆయన సన్నిధిలో నేను కనపడి జీతం పుచ్చుకోవాలని మనకున్నదా? ఉంటుందా? ఆలోచించండి. మరి మంగళవారం మొత్తం అంటే చెప్పండి, మంగళవారం వచ్చినప్పుడు వచ్చేదేది చెప్పాలి మీరు. మొత్తం చెబుతూ అనుకుంటారా? మంగళవారం ఏంటి? ఆయన సన్నిధి కదా, చెప్పాలి మీరు. మంగళవారం ఇక్కడ క్లాస్ జరుగుతుంది తెలుసు మీకు ఎవరికన్నానే? అయ్యా తెలుసు మీకు ఎవరికన్నానే? మంగళవారం బైబిల్ క్లాస్ జరుగుతుందని తెలిసే ఇక్కడ ఎంతమందికి తెలుసు? ఒకసారి చేస్తాను దించండి. ఎంతమంది ఉంటున్నారో చేస్తాను. ఇప్పుడు చెప్పండి, ఎవరి సన్నిధిని కనబడాలని లేదు మీకు చెప్పండి. నిజంగా మనకు ఉంటుంది, కనబడుతున్నాం ఆ సమయం వచ్చినప్పుడు. అవునంటారు కదండి? దొరికిపోకూడదండి అన్ని విషయాల్లో. ఇవాళ ఆయన సన్నిధికి రావడం అంటే ఏం తెలుసా? ఆయన ముందు మనల్ని కనబరుచుకోవడం ఎంత గొప్ప భాగ్యం అండి. అదే లోకం ఏమంటారు తెలుసా? దైవ దర్శనం. అవునా కదన్నా? దైవాన్ని దర్శించుకోవడానికి ఎక్కడ దాకా వెళ్తున్నారు? కాలనడక మీద వెళ్తున్నారు. ఇవన్నీ వెంటలకు బొబ్బలు వచ్చేస్తున్నాయి, కాయలు కాసేస్తున్నాయి. అయినా పాదాలకు చెప్పులు లేకుండా వెళ్తున్నారు. ఎవరి దగ్గరికని? దైవ దర్శనం, దేవుని దగ్గరికి. నేను అంటున్నాను, సౌకర్యాలు ఎన్ని ఉన్నాయి మనకి? అవునా చెప్పండి, సౌకర్యాలు మనకి ఎన్ని ఉన్నాయి? మన ఇంగ్లీష్ స్టాండ్ అడిపోతుంది మిమ్మల్ని కాక చూడండి. మాటలు ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దైవాన్ని దర్శించే అవకాశం, దైవం ముందుకు వచ్చే అవకాశం మనకుంటే, మనం ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా నెరవేర్చబడుతుంది? అమ్మా, మన ప్రాణాల్లో ఎప్పుడు సంతృప్తి పొందుతాయి? ఆశ్రయం అండి. ఆయన దైవం నరుడికి ఎవరు తెలుసా? ఆశ్రయం. ఇప్పుడు ఆశ్రయం దుర్గాన్ని కోల్పోతున్నాం తెలుసా? ఆయన ముందు కనిపించే అవకాశం వస్తుంటే దాన్ని పోగొట్టుకుంటున్నామండి, కొనుక్కుంటున్నారండి దైవ దర్శనాన్ని. తెలుసా? మన మీద ఆలయ ధన్యులను అనుకుంటాం. మీరు ఆలోచించండి. తెలుసా? మన మీద లోకస్తులు 100% నయం. ఎందుకంటే తెలియక వెతుక్కుంటున్నారండి, ఎక్కడున్నాడు దేవుడు, ఎక్కడ దొరుకుతాడు. అవునా కదా? ఇవాళ లేఖనాలు చదివి వాక్యం ఎరిగి మనకు తెలుస్తున్నది అమ్మేత్తనం దేవుని. తెలుసా అమ్మా? యాసవుని తిట్టుకుంటాం, మళ్ళా చుక్కుడికే కూర అమ్మేసుకున్నాడని చేస్తారు. మనం దేనికి అమ్మేసుకుంటున్నాం? అవునాడు కాదంటారా? ఫంక్షన్లకి కార్యక్రమాలకు మనం అమ్మేసుకుంటాం కదా, మనకిచ్చిన చేస్తాత్వాన్ని. ఇవాళ ఆయన ముందుకు వచ్చినప్పుడు ఈ వారసత్వం ఎవరిచ్చారు? యేసుక్రీస్తు కాదా? చెప్పాలి మీరు అందరూ. యేసుక్రీస్తు ద్వారా కదా మనం కొనుక్కుంటా.
ఈ క్రైస్తత్వం ఉచితంగా కదా మనకి ఇస్తా, ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు అని మనం దీన్ని కూడా అమ్మేసుకోండి. ఆలోచించండి, మనం ఎక్కడికి వెళ్తాం, ఎటు నడుతున్నాం ఆలోచించాలి ఒకసారి. మనం వాక్యాన్ని ఎరుగుతాం కాదండి గొప్ప, దాన్ని నెరవేర్చడానికి మనం బ్రతకాలి. 100% వాక్యానికి సరిగా జీవించడానికి మనం బ్రతకాలండి. మాదిరిని క్రైస్తవుడు అంటే మాయ యేసుడు కానీ ప్రేమతో ఆలోచించు. అది నా మాట చెప్తున్నాడు ఏమని, జీవము గల దేవుణ్ణి కొరకు తృష్ణగొలుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు. ఈ మాటలు ఎవరంటున్నారు తెలుసా? కోరాహు కుమారులు, భక్తులండి. తెలుసా? కోరాహు కుమారులండి దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చేద్దనని వాళ్ళు ఎదురు చూస్తున్నారట. ఒకసారి ఇది ఇలాగే పెట్టి 84వ కీర్తనకు రండి. మనం ఎప్పుడు చదివినా మాటలే అవి. 84వ కీర్తన తీసారా? 4వ వచనం, నీ మందిరమునందు నివసించువారు ఎవరో, అదే ఎవరు? ఆయన ప్రజలు, ఆయన భక్తులు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నారు తెలుసా? అంటే ఆయన భక్తుడైన వాడు ఆయన మందిరంలో ఉండాలి. అంటే ఇప్పుడు పాత నిబంధనలో ధర్మశాస్త్రం ప్రకారంగా మందిరం ఉంది కనుక మందిరంలో ఉండాలంట. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత క్రొత్త నిబంధనలో సంఘాన్ని కట్టి పోయినట్టు అమ్మా. ఇప్పుడు మోసే కట్టిందేమో గుడారం, అవునా కదా? గుడారంలోనే దేవుణ్ణి ఆరాధించారు. సొలొమోను వచ్చాక దేవాలయం కట్టారు, దేవాలయంలోనే దేవుణ్ణి ఆరాధించారు. క్రీస్తు వచ్చాక సంఘాన్ని కట్టారు. సంఘంలో ఇప్పుడు దేవుడు ఏమవుతున్నాడు? ఆరాధన పొందుతాడు. మరి ఆ సంఘంలో మనం ఉండాలనుకుంటున్నాం. సంఘమే దేవుని మందిరం ఉంది. ఆలోచించండి, ఆత్మ సంబంధంగా మార్చబడ్డది గనక సంఘం అని చెప్తున్నాడు మందిరం అంటే. మందిరాన్ని సంఘంతో ఎందుకు పోల్చాడంటే సంఘము శరీరముతో పోల్చబడుతుంది. శరీరములో ఆత్మలో అవయవాలుగా చేర్చబడే అర్థాన్ని సూచిస్తున్నా గనక క్రొత్త నిబంధనలో క్రీస్తు శరీరంతో పోల్చబడ్డది సంఘం, మందిరం. మరి అటువంటి సంఘములో కనబడడానికి, ఆ సంఘములో ప్రవేశించడానికి మన ప్రాణం ఎంత నలుగుతుంది, మన ప్రాణం ఎంత తృష్ణగొలుచున్నది అర్థమవుతుందా? ఆలోచించండి. ఆదివారం వచ్చేటికి ఒక ప్లాన్ ఉంటుంది లోకంలో, మరి దైవం మీద ఇది ఆలోచించండి. దైవం దగ్గరికి ప్రారంభానికి పరిగెత్తుకుని రావాలండి. అది మనకున్న భక్తి. మన భక్తిని కనపరుచుకునే పరిస్థితులు కూడా సమయంలో కనపడతాయి తెలుసా? ప్రారంభానికి అంటే ముందు వచ్చి కూర్చోవాలి, అదేంటి భక్తి తెలుసా? అది ఎందుకంటే లోకంలో ప్రతి దాని ఏ లాభం కొరకైనా ముందు ఉంటామా, వెనకాల ఉంటామా? చెప్పండి. మరి లాభం శాశ్వత కాలం లాభం ఇచ్చేదాని కొరకు వెనక్కి ఎందుకు పడిపోతున్నాం మనం? అంటే దీని విలువ ఎంతవరకు మనకు అర్థమవుతుంది ఒకసారి. నిత్య జీవానికి నడిపించేది వాక్యం అంటే, ఆయన సంఘం అంటే పరలోకానికి చేర్చేదండి. మరి దాని కొరకు మనం ఎంత ముందుగా ఉంటాం, ఎంత ప్రయాసపడతాం, ఏ ఆలోచన కలిగి ఉన్నాం. ఇందాక 42వ కీర్తన రాసిన భక్తులే ఈ 84వ కీర్తన రాసి మాట్లాడుతున్నారు. కోరాహు కుమార్, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఎందుకు తెలుసా? అక్కడ ఒక మాట చెప్పాడు, వారు 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 ఎవరు? వారు అంటే ఎవరు? నీ మందిరమునందు నివసించేవారు. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారో? కోరాహు కుమారులు ఈ అధ్యాయం రాస్తూ మాట్లాడుతున్నారు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఎవరు వారు అంటే ఎవరు? ఆ ప్రశ్నతో చదివినప్పుడే మనకు వాక్యం అర్థమవుతుందండి. వారు అంటే పై లైన్లో చెప్పారు కదా, నీ మందిరమునందు నివసించు అంటే ఎవరైతే నీ మందిరం నందు నివసిస్తున్నారో, నీ మందిరమునందు నివసించువారు నిత్యము నిన్ను ఏం చేస్తున్నారట? అప్పుడు ఏంటి తెలుసా? భక్తుడు కూడా ధన్యత, దేవుని స్తుతించే భాగ్యం దొరుకుతుంది. ఎక్కడ? ఆయన సన్నిధిలో, ఆయన మందిరములో. అందుకనే నరుడుకు ధన్యత అని చెప్తున్నాడు. పైన ఈ ధన్యత కొరకు వారి ప్రాణం ఎలా ఉండాలని తెలుసా? 2వ వచనం, యెహోవా యెహోవా. ఇందాకేమన్నా 4వ వచనంలో నీ మందిరములో అన్నాడు. ఇక్కడ ఆవరణం అంటే ఏంటి? మందిరము బయట, మందిరములో అంటే ఏంటి? లోపల. అంతేనా?
నీ మందిర ఆవరణములను యెహోవా మందిర ఆవరణ అంటే ఎంట్రన్స్ అన్నమాట. అవునంటారు కదండి. ఆవరణం అంటే ముందు, దేవాలయానికి ముందు. నీ ఆవరణములను అది ప్రవేశించాలని కాదు, చూడవలెనని నా ప్రాణము ఎంతో. ఎవరి ప్రాణం? కోరాహు కుమారుల ప్రాణం. ఓకేనా? ఇంకా చెప్పాలంటే ఆ మందిరంలో నివసించాలనుకున్న భక్తుడి ప్రాణం ఎలా ఉండాలని తెలుసా? అసలు ఆయన ఆవరణం చూసే భాగ్యం దొరికితే చాలు. దీనిని బట్టి ఒకసారి అర్థం చేసుకుంటే మనల్ని మనం ప్రశ్నించుకుంటాం. ఇవాళ ఎక్కడ నివసించే భాగ్యాన్ని ఇచ్చాడు మనకి? సంఘము వెలుపల, సంఘము లోపల ఎక్కడ నివసించే అవకాశం ఇచ్చాడు. దీని కొరకు మన ప్రాణాలు ఎలా ఉంది? ఈ సంఘములోనే కనపడే అవకాశం దైవం ముందు దొరుకుతుంటే మన సమయం ఎలా ఉంది? కాబట్టి ప్రేమతో ఈ విషయాలు మనం అందరం గమనించాలని చెప్తాం. కాబట్టి ఇవాళ ఆరాధన అంటే, భక్తి అంటే సామాన్యమైనది ఏమీ కాదు. మనకు నచ్చితే వస్తాయి, నచ్చకపోతే మానేయడు, కుదిరితే రావడం, కుదురుకుపోతే ఎగ్గొట్టే పరిస్థితుల్లో ఇవాళ భక్తులు ఉండకూడదండి. తెలుసా? ప్రతికూలతలు దేవుడి మీద ఆధారపడాలండి. అక్కడ కూడా భక్తి నిలుపుకోవాలి. పరిస్థితులకు అమ్ముడుపోకూడదు మనం. తెలుసా? దేవుణ్ణి విసర్జించకూడదు. అలా విసర్జించారు కాబట్టి ఇశ్రాయేలీయులు ఆశీర్వాదం పొందవలసిన వారు శాపగ్రస్తులు మనల్ని అన్నారా లేదా? ఇందాక యెషయా గ్రంథం, మేము ఇతర దేవతల వైపు తిరిగి సేవిస్తే కనుక మేము ఏమవుతాం? దేవుని దృష్టికి శాపగ్రస్తులు. మన సంఘంలో ఆరాధన ఇచ్చే భాగ్యం అండి ఇది. తెలుసా? ఆయన ఆరాధించే అవకాశం మనకు దొరికింది. ఇవాళ ఆరాధన ఎగ్గొట్టకూడదండి. దేవునికి బదులు శాపాలు తెచ్చుకుంటాం మనం. కాబట్టి ఇవాళ ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగుతున్న మనం జీవాన్ని పొందుకుంటున్నాం. అవునా కాదా? మరి ఈ ఆదివారం అది పోగొట్టుకుంటే ఏం పోగొట్టుకుంటాం మనం? జీవానికి బదులు ఏం పోగొట్టుకుంటున్నాం? ఇక అర్థమైందా? జీవానికి బదులు ఏం తెచ్చుకుంటాం మనం? మరణాన్ని తెచ్చుకుంటున్నాం. మరి శాపం కాదు అది? కాబట్టి దేవుని దగ్గరికి రావడం కీడు అనుకున్నారండి. దేవుని దగ్గరికి రాకపోతే కీడి వాళ్ళ మనకి. తెలుసా? చనిపోయిన గృహం కాదు కీడు, ఆరాధించడానికి గృహం కీడు ఇవాళ. అవునంటారు కదండి. అలా ఇది మైలు అంటే ఎక్కడున్నది తెలుసా? ఆదివారం ఆరాధించాలని తెలిసినోడు ఇంట్లో కూర్చుంటే మైలు ఇవాళ. అది శాపగ్రస్తమైన గృహం. అది అటువంటి గృహాన్ని ఆదర్శంగా తీసుకోకూడదు ఇవాళ. ఆరాధన వచ్చిందంటే పరిగెత్తుకుని కూర్చుంటున్నారు చూసావా సమయానికి వచ్చి. అలాంటి వారిని తీసుకోవాలి ఆదర్శంగా. ఎందుకంటే ఆ గృహంలో ఏముందో తెలుసా? జీవం ఉంది. ఆ గృహంలో మేలుంది. కాబట్టి అటువంటి గృహాన్ని, అటువంటి గృహ ప్రజలను మనం మాదిరిగా తీసుకోవాల్సిన బాధ్యత మీ నా మీద ఉంది. కాబట్టి ఎటువైపు నడుస్తున్నాం? మన ఆలోచనలు ఎటున్నాయి? అందుకని చెప్తున్నాడు, నీ మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు. ఆయన మందిరంలోనికి రావడం అంటే భక్తులకు దొరికిన భాగ్యం ఏంటి తెలుసా? దైవ దర్శనం. ఇశ్రాయేలుకి దేవాలయం వెళ్తేనే దైవ దర్శనం దొరికేది. అవునంట కదండి. ఎందుకని? ఆయన నామం పెట్టబడిన స్థలం అక్కడ ఉంది. అవునా కదా? ఇప్పుడు ఇవాళ సంఘానికి ఎందుకు రావాలి క్రైస్తవుడు? ఆ సంఘానికి క్రీస్తు నామం ఉంది. అవునా కదా? కాబట్టి అందుకనే మనం ఏదో సంఘానికి వెళ్ళడం కాదు, నువ్వు నేను వెళ్ళే సంఘానికి క్రీస్తు నామం ఉందో లేదో గుర్తించాలి. నామం ఉంటే సరిపోదు, ఆ నామాన్ని గురించి లోపల ప్రకటించబడుతుందా లేదా అనేది గుర్తించాలి. అవునా కదా? ఆ నామానికి అనుకూలంగా వాక్యము ప్రకటించబడుతుందా, ఆరాధన అలా కొనసాగుతుందని బయట చూడాలి, లోపలికి వచ్చిన తర్వాత ఆరాధన క్రమము చూడాలి. అదేంటి క్రైస్తవ లక్షణం. చూడకపోవడం వల్ల మనం నష్టపోతాం. ఇకైనా అర్థమైంది. అందుకని జీవమగల దేవుణ్ణి దర్శించడం. ఇవాళ దైవాన్ని ఫ్రీగా దర్శిస్తున్నామండి మనం. తెలుసా? ఏమైనా ఖర్చు పెడుతున్నామా? చెప్పండి. ఏమైనా ఖర్చు పెడుతున్నామా? ఆదివారం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు అయితే 500 తేవాలి, పురుషులు అయితే 1000 రూపాయలు తేవాలని అంటే అది అభివృద్ధి ఆరాధనకి చెప్పండి. అవునంట కదా? అదే 500 కోసం ఆరాధన కొట్టేస్తున్నాం కదా ఇవాళ. అవునంట కదంటారా? ఎప్పుడు 500 ఇస్తానంటే ఈ ఆదివారం అబ్బాయి నీకు ఇంకో 200 ఎక్స్ట్రా ఇస్తాను వచ్చాను అంటే ఏం చేస్తున్నావు? అర్జెంట్ అని మానేస్తున్నావు. అవునంటే కదంట. ఈ ఆదివారం కాబట్టి ఇంకో ఆదివారం వస్తాడు దేవుడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు దేవుడు? మనం ఆరాధించకపోతే మొత్తం మానేస్తాడైనా. ఇవాళ పరిస్థితి ఎలా ఉంటుంది?
మనల్ని రక్షించిన దేవుణ్ణి, మనల్ని పరలోకం చేర్చాలనుకున్న దేవుణ్ణి, మనల్ని పుట్టించిన దేవుణ్ణి, మనలో ఆత్మ ఉంచిన దేవుణ్ణి ఎంత లక్ష్య పెడతాం, ఎంత శ్రద్ధ కలిగి ఆనందిస్తామో అర్థం చేసుకోండి. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. 3వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా. అది ఇప్పుడు పరిపాలన ఆయన. పైన మంది ఇశ్రాయేలు రాజు ఎవరట? యెహోవా. ఇప్పుడు ఆయన ముందుకు వస్తే కదా, ఆయన రాజ్యములు ఉంటాయి కదా, ఆయన అధికారం కింద ఉంటారు. మరి సంఘానికి రాజు ఎవరు? క్రీస్తు. యూదుల రాజు క్రీస్తు కదా, ఇప్పుడు క్రైస్తవుడికి రాజు క్రీస్తు కదా. ఇప్పుడు రాజ్యములు, ఇప్పుడు సంఘంలో చేర్చబడిన మనం రాజ్యములో ఉన్నాం. ఇప్పుడు మన మీద పౌరుషత్వం, మన మీద పరిపాలన ఎవరికి ఉండాలి? క్రీస్తుకు ఉండాలి. ఆధిపత్యం ఆయనది, అపవాదిది కాదు. సంఘం బయట ఉంటే ఆధిపత్యం ఆడిది, సంఘం లోపల ఉంటే క్రీస్తు. కాబట్టి ఎవరికి ఇస్తామో మనం అధికారం? యెహోవా నా రాజా, నా దేవా, నీ బలిపీఠములొద్దనే పిచ్చుకులకు. ఇప్పుడు దేవాలయంలో ఏముంటాయి? ఉంటాయి లేదా? ఎక్కువగా పిచ్చుకులు, చిలకలు, పావురాయిలు నివసిస్తాయి. చూస్తారా లేదా దేవాలయాలు? లేనట్టు పక్షులు కూడా నివాసం దొరుకుతుందంట. ఎక్కడ? ఆయన సద్వినియోగం చేసుకుంటారు. ఏనర్థమందా? ఆయన దగ్గర భక్తుడికి అవకాశం దొరుకుతుంటే సద్వినియోగం చేసుకోలేదు. కింద ఇంకో మాట అన్నాడు చూడండి, పిల్లల పెట్టుటకు వారకోవులకు గూటి స్థలము దొరికేను. ఎక్కడ? ఆయన దేవాలయం, ఆయన మందిరంలో దొరుకుతున్న భాగ్యం అండి. తెలుసా? ఆయన మందిరంలో ఆత్మ సంబంధంగా మనం నివసించి ఆరాధిస్తుంటే, ఆ భౌతికమైన మందిరంలో, ఆ భౌతికమైన ఆ బిల్డింగుల్లో ఇవాళ ఏమి నివసిస్తున్నాయంటే తెలుసా? పక్షులు నివసిస్తున్నాయంట, భద్రతను కోరుకుంటున్నాయంట. ఇకైనా అర్థమవుతుందా? అంటే ఎందుకని? నీకేనా అర్థమైందా? ఎందుకు అవి నివసిస్తున్నాయి? అర్థమైందా? ఆదివారం తప్ప మందిరం తెరవరు కాబట్టి, మనుషులు ఎవరు నివసించరు కాబట్టి ఎక్కడ ఉంటాయి? అది పైన అర్థం చేసుకోండి. మనం ఉన్న ఆ 2 గంటలు అలా తప్పుకుంటారు మాట. అవునంటారు కదంటారా? అది కూడా అలా గూడెట్టుకుని అయినా ఆ నివాసాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మనం పనికిరాని గుడారాల్లో నివసిస్తున్నాం తప్ప కానీ పరలోకానికి చేర్చే సంఘం దగ్గరికి మట్టుకి ఇది మేలుగా ఎంచుకుంటలేదు. ఇవాళ క్రైస్తవులుగా మనం గ్రహించాలి. కింద చదువుదాం. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. 10వ వచనం. ఇందాక 2వ వచనంలో ఏమన్నారు? నీ మందిర యెహోవా మందిర ఆవరణంలో అన్నాడు. ఇప్పుడు 10వ వచనంలో ఏమన్నాడు? నీ ఆవరణములను. లోపల బయట? లోపల బయట. సరిగ్గా చదువుతా. లోపల బయట. నీ ఆవరణములలో ఒక దినము గడుపుట. ఇప్పుడు చెప్పండి, ఆవరణములోనే ఒక దినం గడుపుతుంటే 1000 దినాలు ఎత్తున్నాడు. లోపల గడిపితే ఎంత ఎత్తాడు ఆయన? 10 ఉన్నాడు కదా, 10,000. అంత ఆశీర్వాదంగా ఎంచుకున్నారు కాబట్టి ఆయన మందిరాన్ని విడిచిపెట్టడానికి ఇశ్రాయేలులో యథార్థమైన భక్తులు ఒప్పుకోలేదండి. ఆఖరికి విగ్రహాలను ఆరాధించకపోతే చంపేస్తానన్నా కూడా చావుకి శిరస్సు ఉంచారు తప్ప కానీ విగ్రహానికి లోపలేదండి. అదండి భక్తి. ఇవాళ మన పాపానికైనా లోబడిపోయాం. ఎవరిని విడిచిపెట్టి? పాప విమోచకుడైన క్రీస్తుని విడిచిపెట్టి లోకాన్నైనా సంపాదించుకోవడానికి పరిగెడుతుంది. మన ఆశ లోకం మీద ఉంది. లోకాన్ని జయించిన పునరుత్థానుడి మీద లేదు. ఇవాళ తెలుసా? సమస్త ఆశీర్వాదాలు ఉన్నాయంటే ఎవరి దగ్గర? క్రీస్తు దగ్గర. మరి ఎలా కోరుకుంటున్నాం? ఎలా ఎంచుకుంటున్నాం? ఎలా భావిస్తాం? మనకి ఇవాళ అర్థం కావాలి. మళ్ళా చదువు వచ్చు. నీ ఆభరణములను ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల ఎవరట? భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారములత నుండుట. ఏమైనా అర్థమైందా?
మళ్ళా చదవండి ఆ లైన్. భక్తిహీనుల గుడారంలో, భక్తిహీనుల గుడారం ఏది అమ్మా? భక్తిహీనుల గుడారం ఏది? గుడారం అంటే ఇల్లండి, అంతేనా? భక్తిహీనులు ఎవరు? దేవుని దగ్గరికి రాని వాళ్ళు. ఇప్పుడు ఎలా ఆరాధన? ఆదివారం ప్రభుని ఆరాధించాలి. ఎక్కడికి రావాలి? రాకుండా ఇంటిగా ఉన్నారు. వాళ్ళు ఎవరంటాలో? నేనంటాలే సుమా. వాక్య దృష్టిలో వారు ఎవరో భక్తిహీనులు. వాళ్ళతో నువ్వు చెత్త పట్టాలు వేసి కూర్చున్నావు అనుకో, అర్థమైపోయింది ఇప్పుడు మనకు పాయింట్. చెత్త పట్టాలు వేసి కూర్చున్నావు అనుకో, నువ్వు కూడా ఎవరో అలాంటి వాళ్ళు ఇంటికాడు ఉండే కంటే. ఇప్పుడు చదవండి. అదే అలాంటి వాళ్ళు ఇంటికాడు ఉండే కంటే, నివసించుడే కంటే, నా దేవుని మందిర ద్వారం అంటే ఇది గుమ్మం. మందిర ద్వారమునంత నుండిట అంటే అసలు ఇంకా ఏది మేలంటే తెలుసా? ఆ మెట్ల మీద కూర్చోవటం మేలంట. ఎవరికే? ఓపిక లేదు కదా అనేసి ఇంటికాడ కూర్చొని వాళ్ళతో వీళ్ళతో వ్యర్థమైన ఊసులు ఎక్కువ ఉన్నట్టు కదంట. ఊసులు చెప్పుకోవడానికైనా కాలక్షేపం చేయడానికైనా ఓపిక వస్తుంది తప్ప, కానీ ఆరాధనకు రాలేదంటే నడుము సాగరెత్తలేదండి అంట. మోకల పోట్లు అండి అన్నాడు అంట. అదే మోకల పోట్లతో గంటలు తరబడి మాట్లాడతాం, అవునా కదా? ఆఖరికి ఏమన్నాడు తెలుసా? లోన కూర్చుని ఓపిక లేదు, ఆ మెట్ల కాడ కూర్చున్నా నీకు దీవెనని చెప్తాడు. ఎందుకు తెలుసా? వాక్యం వినే అవకాశం దొరుకుతుంది. అలా ఎంచుకున్నారు కాబట్టి గ్రంథాల్లో రాయబడ్డారని వాళ్ళ గురించి చదువుకున్నాం, అవునా కదా? అమ్మా, ఏ స్థాయిలో వాళ్ళు భక్తి ఉంటే ఇవాళ పరిశుద్ధాత్మను లెక్కించాడు. నీ గుమ్మం దగ్గర బ్రతికితే సోలయ్య మాకు ఆశీర్వాదం అని అనుకున్నారు. ఆయన సంఘంలో ఆయన శరీరాన్ని రక్తాన్ని తాగే భాగ్యాన్ని ఇస్తే తన్నేస్తున్నాం వాళ్ళ కాళ్ళతో, తెలుసా? త్రోసేస్తున్నాం తెలిసి వాళ్ళ భాగ్యాన్ని. ఏం నేర్పుతుందండి వాళ్ళ వాక్యం మనకి? మన భక్తి మనకి ఏమిస్తుందండి? అర్థమవుతుంది ఒకసారి? లోకస్తుల వల్ల మనమేం ఆలోచిస్తున్నామంటే వాక్యానికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నాం. మన వింటున్న వాక్యం మన జీవితంలో మన ప్రాణానికి మన ఆత్మకి ఎంత మేలుస్తుంది. మేల్కోవాలండి క్రైస్తవుడు. నిద్రపోతుల వల్లే ఉండకూడదు, తెలుసా? రాత్రి సంబంధుల వల్లే ఉండకూడదంట, పగటి సంబంధుల వల్లే మనం ఉండాలి. మేల్కోన్నవాడండి క్రైస్తవుడు. కాబట్టి ప్రేమతో ఆలోచించాలి. కిందకి చదవమ్మా మాట. అమ్మా, దేవుడైన యెహోవా సూర్యుడును ఎవరికి? ఈయనకి తగ్గుతాం, ఎవరు కదండి? మధ్యాహ్నం దొరికితే ఇంకొక డిగ్రీలు పెరుగుతాడు కదా ఈయనకి తగ్గుతాం. ఈయన ఎవరంట? చూడండి, దేవుడైన యెహోవా సూర్యుడును క్రీస్తుకు వర్తిస్తుంది. అమ్మా, తండ్రికి వర్తిస్తుంది, క్రీస్తుకు వర్తిస్తుంది. ఎందుకంటే క్రీస్తు ఎవరు? నీతి సూర్యుడు. మలాకిలో చెప్పాడు, ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. నీతి సూర్యుడు ఎవరు? పైన అర్థమవుతుంది. ఇప్పుడు మన మీద ఉదయించేవాడు ఎవరంటే తెలుసా? ఈ సూర్యుడు ముందు ఈ సూర్యుడు ఎంత పైన అర్థమవుతుందా? మాకు విషయం చెప్తుంది. ఈ డిగ్రీలకి కదా ఏదో ఇసురుకులో అలా తంటాలు పడతారు. ఈ సూర్యుడు వెలుగు పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన కళ్ళ మీద పడినప్పుడు ఆ కాంతికి ఆయన కొలిపోయింది, అవునా కదా? మిగిలిన దమస్కులో ఉన్న సంఘం నివసించడానికి ఆ త్రోవలో వెళ్తుంటే ఈ ప్రభు కాంతికి ఏమయ్యాడు? పొరల కలిపి పడిపోయాడు. మళ్ళా లోపల మా కళ్ళలో అలాగే ఉండిపోయింది, తెలుసా? ఎవరికే 3 దినాలు చూడాల. అననీయ వెళ్ళి దర్శిస్తే ముట్టి ప్రార్థన చేస్తే ఆ పొరల వీడి మళ్ళా కొలు కనపడి అప్పుడు ఆయన పని చేయడం ప్రారంభించాడు. ఈ సూర్యుడి కంటే ఈ సూర్యుడు భయంకరుడు. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఈయనకి భయపడాలమ్మా, ఈయనకి కాదు భయపడాల్సింది. ఆఖరికి ఆయనకి భయపడిపోయి ఆయనకి నమస్కరిస్తున్నా. ఎవరికి నమస్కరించాలి? ఈయన సూర్యుడికి నమస్కరించాలి. ఎందుకని?
ఈ సూర్యుడు ఏదో ఒక రోజుని అంతమైపోయే అవకాశం ఉంది, లైవ్ అయిపోయే అవకాశం ఉంది. ఈ నీతి సూర్యుడు ఎప్పటికీ లైవ్ కానివాడు. ఇంకా చెప్పాలంటే ఎప్పటికీ మనల్ని నాశనం చేయకుండా భద్రపరిచేవాడు. ఈయనకి నమస్కరించమంటుంటే ఉదయాన్నే లేచి తూర్పు దిక్కు చూసి ఆయనకి నమస్కరిస్తాం. అవునంటారు కదంట. అప్పుడు మేము నమస్కరించిన వాళ్ళమే. మీకేమర్థం? ఒకటి నమస్కరించడం, ఆరాధించడం. అంటే ఆరాధించడం తప్పు. సూర్యుని కిరణాలు ఉదయాన్నే మన మీద పడితే మనకు ఆరోగ్యం, మన దేహానికి తెలుసా యాంటీబయాటిక్ లా పనిచేస్తుందంట, తెలుసా? అందుకని పసిపిల్లలను ఉదయాన్నే ఏం చేస్తారు? చేతుల్లో పెట్టి బట్టలు కప్పే ఆ బట్ట తీసి ఏం చేస్తారు? ఆ సూర్యుని కాంతిలో పెడతారు. ఎందుకు తెలుసా? ఆ సూర్యుని కిరణాలు వారి శరీరంలో ఉన్న ఆ జీవాలు, అంటే అనారోగ్యాన్ని కలిగించే జీవాలన్నీ తొలగిస్తారట శరీరంలో. తెలుసా? ఆ కణాలన్నీ అంత ఆరోగ్యం ఉంది. మిట్ట మధ్యలో పెట్టమని అప్పుడు పని అవునంటారు కదంటారు. మనమే తట్టుకోలేము. నేనంటున్నా మరే ఉదయాన్నే నమస్కారం చేస్తున్నాడు కదా, మధ్యాహ్నం నమస్కారం చేయలే అయ్యాక తగ్గవయ్యా అనేసి నమస్కారం అప్పుడు చేయొచ్చు కదా. ఇంకో చూడటానికి కూడా అర్హత సరిపోదు. భక్తి ఏ స్థాయికి మనం నడిపిస్తుందో ఆలోచించండి. అదే సూర్యుడిని ఆరాధించిన వాళ్ళు ఇశ్రాయేలు కూడా ఉన్నారు, తెలుసండి. కాబట్టి అది వాక్యానుసరమైనది. మనం ఆరాధించవలసింది క్రీస్తు, తెలుసా? మనం ఆరాధించవలసింది క్రీస్తు, తండ్రిని, క్రీస్తుని మనం ఆరాధించాలి. ఆరాధనకు పాత్రులండి మనం అర్థం చేసుకోవాలి. ఆరాధించే సమయం మనం ఎక్కొడుతున్నాం, దాన్ని దూరం చేసుకుని పోగొట్టుకుంటున్నాం. కాబట్టి అందుకని ఈ మాటలో మనకి చెప్తారు, మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి మనం యోహాను సువార్తలోనికి వెళ్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం తీసారు. ఆ మాటలో మనం పరిశోధన చేస్తాం. 17 వచ్చిన ఒకసారి సార్. ధర్మశాస్త్రము మోషే ద్వారా ఎవరికి? ఇశ్రాయేలుడికి. ఓకేనా? మనకి కాదు. మనం ఎవరం కాదు, ఇశ్రాయేలుని కాదు. మనం ఎవరో క్రైస్తవులు. ఎలా అయ్యో? క్రీస్తుని బట్టి క్రొత్త నిబంధన. అవునా కదా? ఇప్పుడు ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడు? మోసే ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఓకేనా? ధర్మశాస్త్రము మోసే ద్వారా ఎవరికి? కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగేను. ఇదంట కృపయు సత్యమును ఎవరి ద్వారా కలిగిందంట? యేసుక్రీస్తు ద్వారా కలిగింది. ఏది? కృప సత్యం. అంటే ఇప్పుడు క్రీస్తు లేకపోతే ఏమి లేదు, కృప లేదండి. ఇందాక యోహాను గ్రంథంలో మనం స్టార్టింగ్ లో చదువు, కృపాధారము ఏం చేశారు? ఎవరు? ఇశ్రాయేలీలు కృపాధారము ఏం చేశారంట? విసర్జించారు. కానీ ఇప్పుడు ఆ కృప ఎలా కలిగిందంట? అవునా కదా? క్రీస్తు ద్వారా ఏం కలిగిందంట? ఎవరికి? క్రైస్తవులకి. ఓకేనా? ఇంకా చెప్పాలంటే క్రీస్తుని అనుసరించే ప్రతి మానవుడికి కూడా కృప కలిగిందంట. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఇప్పుడు కృప ఉండడం వల్ల మేలు ఏంటి అనుకున్నాం? కీర్తన మనకు జ్ఞాపకం రావాలి. దేవా నీ కృప ఎంతో, కృప ఎలాంటిదంట? అమూల్యమైనది. ఎందుకంటే అర్హత లేదు మనకి, దైవం ముందు కూర్చొని అర్హత ఇచ్చింది. ఏది? కృప. ఇప్పుడు ఆ కృప ఎలా కలిగించాడంటే తండ్రి? క్రీస్తు ద్వారా. ఓకేనా? ఇంకా చెప్పాలంటే నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడలో, అదే కదా 56వ కీర్తన 7వ వచనం, నరులు నీ రెక్కల నీడలో ఏం చేస్తున్నారు అంటే ఆయన ముందు ఆశ్రయం దొరికిందట. దేని ద్వారా? కృప ద్వారా. అంతేకాదు, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పైన అర్థం చేసుకోండి. ఇప్పుడు మందిరం స్థానంలో ఏముంది? క్రొత్త నిబంధనలో. ఓకేనా? మందిర స్థానంలో క్రొత్త నిబంధనలో ఏముంది? సంఘం ఉంది. ఇప్పుడు సంఘంలో ఏముంది? సమృద్ధి ఉంది. అదే కదా? కొలసి
కొలసి 2:3 మనకు కనబడుతుంది ఎంత సమృద్ధి ఉందో. కొలసి 2:3 బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎవరందే అది క్రీస్తునందే గుప్తములు మా గుప్తములు గొట్ల కింద ఉన్నాయంటే ఎవరి దగ్గర ఏంటి బుద్ధి జ్ఞానము ఆ రెండింటితో ఒకటి ఏమున్నాయట సర్వ సంపదలు. అంటే ఇప్పుడు ఏం కావాలని ఎవరు ఇవ్వగలరు? క్రీస్తు ఇవ్వగలరు. క్షమాపణ కావాలని ఎవరు ఇవ్వగలరు? పాపాల కడగాలని ఎవరు ఇవ్వగలరు? అంటే ఇప్పుడు ఆ కృప ఎవరనుకుంటున్నారు? ఆ కృప దేవుని కృప ఎవరనుకున్నారు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఉన్నాకాల మనకి సమృద్ధి ఉంది. సమృద్ధి దొరికిన చోట మనకేమో తెలుసా? సంతృప్తి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సంతృప్తి ఎక్కడ ఉంది? ఎవరిలో? క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? సంఘానికి శిరసగా ఉన్నాడు. అవునే కదా? సంఘానికి ఎలా ఉన్నాడు ఆయన? ఇదే కొలసి 1:18 చదవండి. కొలసి 1:18 సంఘము అను శరీరములకు ఎవరు శిరస? క్రీస్తు. ఇప్పుడు ఆ సంఘానికి శిరస ఆయన. ఇప్పుడు శిరస ఆయన అన్నాడంటే ఇప్పుడు సర్వ ఆశీర్వాదాలు ఎక్కడ ఉన్నాయనుకున్నాం? సర్వ సంపద ఎక్కడ ఉన్నాయనుకున్నాం? ఆయనలో. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? సంఘానికి శిరసగా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? సంఘములు గుప్తములై ఉన్నాయి. ఇప్పుడు సంఘంలో ఉన్న వాడికి ఒకసారి ఎఫెసీ పత్రిక 3:21 ఎఫెసీ 3:21 అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. ఇప్పుడు తండ్రి అయిన దేవుడికి మహిమ ఎలా కలుగుతుంది? తండ్రి అయిన దేవుడికి మహిమ ఎలా కలుగుతుంది? సంఘములు. ఎవరి ద్వారా? క్రీస్తు యేసు ద్వారా. తరతరాలు సదాకాలం ఏం కలుగుతుంది తండ్రి అయిన దేవుడికి? అంటే ఇప్పుడు సంఘములు లేకుండా తండ్రిని ఏం చేయలేము మనం? మహిమ పరచలేము. ఉన్నట్టు కాదంటారు. ఇప్పుడు ఏ సంఘంలో మళ్ళా క్రీస్తు శిరసై ఉన్న సంఘము ద్వారా ఆయనకి ఏమెళ్తుంది? మహిమ. ఇప్పుడు క్రీస్తు శిరసగలేని సంఘం ద్వారా ఏమెళ్ళదు? మహిమ వెళ్ళదు. ఆయన స్వీకరించడం. అవునా కాదా? చెప్పాలి. అందుకనే ఇప్పుడు అదే సంఘంలో మనకి ఏం దొరుకుతుంది? సమృద్ధి. మనం అడుగు వాటన్నిటికంటే ఊహించి వాటన్నిటికంటే అత్యధికముగా చేస్తాడట. మిగతా అర్థమంతా. అంటే ఇప్పుడు ఆయన చేయడానికి అత్యధికంగా ఇవ్వడానికి శక్తి ఉంది. ఎంతకంటే మనం ఊహించిన దానికంటే, మనం అడిగిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదాలు ఆయన ఇవ్వగలరు. మనం పొందాలంటే ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో, ఆయన శిరసై ఉన్న క్రీస్తు సంఘంలో మనం ఉండగలిగితే మనకి సాక్ష్యం అవుతుంది. ఒక మాట చదివి నేను ముగిస్తాను. చూడండి. తీసారా? 4వ అధ్యాయం హెబ్రీ పత్రిక ముగించుకుందాం. ఈ వచ్చిన చదువుకోండి. 16వ వచ్చిన చదువుతాం. 4వ అధ్యాయం 16వ. గనుక మనము ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా తండ్రి మనల్ని ఏం చేశాడంట? మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు, చూడండి, కృప పొందునట్లు సమయోచితమైన సహాయము కొరకు మనకేం కావాలంట? ఆ కృప ఎవరు? ఇప్పుడు ఆ కృప వల్ల మనకి ఏం దొరుకుతుంది అనుకున్నాం? అనుగ్రహం, ఆశ్రయం. అవునా కదా? కీర్తన మనకి జ్ఞాపకం రావాలి. ఇప్పుడు ఆ అనుగ్రహము, ఆ ఆశ్రయము ఎవరి ద్వారా కలుగుతుందంట? కృప. ఆ కృప ఎవరు అనుకున్నాం? ఇప్పుడు క్రీస్తు ద్వారా మనకి ఏం దొరికింది?
కనికరం. అవునే కదా? ఎవరి కనికరం? అది తండ్రి యొక్క కనికరం క్రీస్తు ద్వారా మనం పొందుకున్నాం. చూడండి, కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసానమునొద్దకు చేరుదుము. కృపాసానమునొద్దకు చేరుదుము. ఆ కృప దైవ సింహాసనం దగ్గరికి మనం నడిపిస్తున్నారు. ఏది కృప? ఎవరా కృప? క్రీస్తు. క్రీస్తు తండ్రి ముందుకు నడిపిస్తున్నాడు. ఆయన సన్నిధిలో ఆయన ముందు మనల్ని నిలబెడుతున్నాడట. క్రీస్తు ద్వారా దొరికిన భాగ్యం దీని కృపాస్థానం వద్దకు. ఓకేనా? అంటే ఇప్పుడు కృపాస్థానం వద్దకు రావాలంటే ఎవరు కావాలి? ఎవరు కావాలి? క్రీస్తు కావాలి. మరి ఇశ్రాయేలు ఏం చేశారు? కృపాధారం ఏం చేశారు? విసర్జించారు. మరి ఆ క్రైస్తవులు ఏం చేస్తున్నారా? క్రైస్తవులు ఏం చేస్తున్నారు? ఆ కృపాధారం ఏం చేస్తున్నారు? అర్థమవుతుందా? ఇప్పుడు కృప ఎవరు? కృపాసారం ఎవరు? క్రీస్తు. అవునా కదా? ఒక్క విషయం మనం అర్థం చేసుకోండి. ఇప్పుడు క్రైస్తవుడు ఎలా నిరాకరిస్తున్నాడు, క్రైస్తవుడు ఎలా విసర్జిస్తున్నాడు అంటే ఆ కృప కలిగిన క్రీస్తుని సంఘానికి శిరసగా లేకుండా చేసి విసర్జిస్తున్నాడు. అవునా కదా? మాకు వద్దు అని అన్నాడు. అదే ఇశ్రాయేలుడు ఆ కృపగా వచ్చిన ఈ లోకానికి వచ్చిన క్రీస్తుని మాకు వద్దన్నాడు. మాకు బర్బయ్యే కావాలి, మాకు క్రీస్తు నిరాకరించాడు. ఇవాళ క్రైస్తవుడు ఎలా నిరాకరిస్తున్నాడు? క్రీస్తు మాకు కావాలి, సంఘానికి మట్టుకు ఆయన పేరు పెట్టమని నిరాకరిస్తున్నాడు. అవునంటారు కదంటారు. మరి ఎందుకు ఇన్ని నామాలు వచ్చినాయి, ఎందుకు ఇన్ని విభజనలు వచ్చినాయి అంటే ఎవరొక దోచింది. అది వాక్యంలో ఉన్నాయో పెడతాం కదంటే కుదరదు. ఆ వాక్యము సంఘానికి ఏ నామం పెట్టిందో నువ్వు నేను చూడాలి. అన్ని నామముల కంటే పైనామం. నువ్వే నామం పెట్టినా కూడా ఒప్పుకోదు వాక్యం. క్రీస్తు అనే నామము ధరించి కలిగి ఉండాలి. అదే నామాన్ని నువ్వు నేను ధరిస్తానే కానీ పరలోకం లేనప్పుడు అదే నామాన్ని సంఘానికి ధరించకపోతే పరలోకం నిన్ను ఎలా చేరుతుంది సంఘం? నువ్వు ఎలా వెళ్తావు? కాబట్టి మనం ఎక్కడ ఉన్నాం, ఎలా ఉన్నాం, ఎలా ఆరాధిస్తున్నాం, మనం వాక్యానుసారంగా ఉన్నామా, వాక్యాన్ని దాటి వెళ్తున్నామా ఆలోచించాలి. కాబట్టి ఆ కృప కలిగిన సంఘం ఉందో కృపను సమృద్ధిగా మనం పొందుతాం. ఓపికగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ఎంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.